పరిపూర్ణ మానవుడు. సమస్య: అయ్యా, నాకు వ్యక్తిత్వ వికాసమునకు సంబంధించిన పుస్తకాలు, సంభాషణలు, చిత్రాలు మొదలగు వాటితో పరిచయం ఉంది. కానీ నిజమైన వ్యక్తిత్వ నిర్మాణం గురించి ఎక్కడా చదివింది లేదు. అసలు ఒక పరిపూర్ణమైన వ్యక్తి ఎలా ఉండాలి? ఏ విధమైన లక్షణాలు కలిగి ఉండాలి? మీరు చెప్తే వినాలి అనుకుంటున్నాను. ఇప్పుడు అందరూ చెప్పే వ్యక్తిత్వ వికాస విషయాలు ఎంతవరకు ఉపయోగంగా ఉన్నాయో తెలియజేయండి. వివరణ: నా చిన్ననాటి నుండి నేను ఎక్కడికి వెళ్ళినా, ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు చాలా శ్రద్ధగా వినేవాడిని. ఎక్కడ మంచి పుస్తకాలు చూసినా అదేదో ఫోబియాలాగా కొనేసి చదివేవాడిని. మహాత్ములెవరైనా ఊళ్ళోకి వస్తే అందరికంటే ముందు వెళ్ళి మొదటి వరుసలో కూర్చొని చాలా కుతూహలంగా విని నచ్చిన విషయాలు పుస్తకంలో వ్రాసుకొని మురిసిపోయేవాడిని. భక్తి విశ్వాసాలు ఎక్కువగా ఉన్న కుటుంబంలో పుట్టడం వలనైతేనేమి, తల్లిదండ్రులు సదాచార సంపన్నులవడం వలనైతేనేమి, సరస్వతి విద్యా మందిర్లో చదవటం వలనైతేనేమి, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘంలో పాల్గొనడం వలనైతేనేమి, చిన్నప్పటి నుండి ఎన్నో సంస్కారములు అలవడ్డాయి అని చెప్పొచ్చు. ఆ తర్వాత కాలంలో శ్రీ సత్యసాయి బాబా వారు స్థాపించిన బాల వికాస్ తరగతులకు ప్రతి ఆదివారం వెళ్తూ అప్పటికే అగ్నిలా ఉండే హృదయానికి ఆజ్ఞం తోడైనట్లుగా ఇంకెన్నో ఆధ్యాత్మిక భావనలు నాలో చేరాయి. తదనంతర కాలంలో శ్రీ సత్యసాయి బాబా వారి దర్శన, స్పర్శన, సంభాషణ, పాద నమస్కార, ప్రసాద, బోధనా భాగ్యాలు పొందే అదృష్టం వలన ఉత్తమ జీవితము గడిపే అవకాశం దొరికింది. సుమారు 5 దశాబ్దాల నుండి ఎంతో మంది అద్భుతమైన వ్యక్తులను, సాధువులను, సంతులను, మహాత్ములను, మేధావులను, నిపుణులను కలిసే భాగ్యం కలగటం వలన చాలా నిశితంగా అందరినీ గమనించేవాడిని. చిన్నప్పటి నుండి వ్యక్తిత్వ వికాసమును గురించి ఆలోచించే సమయంలో ఎప్పుడూ ఈ అంశాలు కేవలం మనిషిని తయారు చేసేవిగా ఉన్నాయి, కానీ మనిషిని మనిషిగా తయారు చేయటం లేదేమో అనిపిస్తుండేది. ఏది నేర్చుకుంటే మనిషి మహర్షి అవుతాడు అని చాలా తీవ్రంగా ఆలోచించేవాడిని. ఎన్నో పుస్తకాలు చదివాను, ఎన్నో లెక్కలు వేశాను, ఎంతో మందితో ముచ్చటించాను, మేధావులతో చర్చించాను. పరిపూర్ణమైన వ్యక్తి ఎలా ఉండాలన్న విషయం మీద పరిశోధన చేసి నేను తెలుసుకున్న విషయాలను క్రోడీకరించి అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పటం మొదలుపెట్టాను. పిల్లలు, మీరు అడిగిన ప్రశ్నలు నన్ను కూడా ఒకప్పుడు వేధించాయి. శోధించి నేను సాధించిన అద్భుతమైన సూత్రాలను మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను ఇప్పుడు. మీకు నచ్చితే ఆ సూత్రాలను మీరు కూడా ఆచరించి పరిపూర్ణ వ్యక్తులుగా తయారవ్వండి. నేను తెలుసుకున్న ఎన్నో విషయాలను సమీకరించి ఒక అద్భుతమైన మాత్రలాగా ఈ సూత్రాలను తయారు చేశాను. ఇది నాకు ఎవరూ చెప్పింది కాదు, బోధించింది కాదు, కానీ అందరూ చెప్పే మంచి అంతా దీనిలో ఇమిడి ఉంది అని మీరు గ్రహిస్తారు. చదవండి. పరిపూర్ణ వ్యక్తి, కంప్లీట్ పర్సనాలిటీ. పిల్లలు, మీరు ప్రతి తరగతిలో వార్షిక పరీక్షలు వ్రాసి వాటిలో ఉత్తీర్ణత సాధించిన మీదట పై తరగతికి వెళ్తుంటారు కదా. ఎన్ని సబ్జెక్ట్స్ చదవాల్సి ఉంటుంది? 6 కదా. పాస్ అవ్వాలంటే ఎన్ని మార్కులు రావాలి? కనీసం 100కి 35. ఎవరికైనా 100కు 100 వస్తాయా? లేదనే చెప్పుకుందాం. ఇప్పుడు నేను చెప్పబోయే పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని సాధించాలంటే కూడా మనము 5 సబ్జెక్టులో విజయులు అవ్వాలి సుమా. అయితే గమ్మత్తైన విషయం ఏమిటంటే ప్రతి పేపర్ 20 మార్కులకు ఉంటుంది. మొత్తం 5 పేపర్లకు కలిపి 100 మార్కులు సంపాదించాలి. మన పరీక్షల్లో లాగా 35 మార్కులు వస్తే పాస్ అన్నది ఇక్కడ ఉండదు. 100కి 100 మార్కులు రావాల్సిందే. అప్పుడు మాత్రమే మీరు పరీక్షల్లో నెగ్గినట్లు. జాగ్రత్తగా ఈ ప్రశ్నలను అర్థం చేసుకొని నిజాయితీగా మీకు మీరే మార్కులు వేసుకోండి. తప్పక మీకు తెలుస్తుంది మీరు పరిపూర్ణమైన వ్యక్తా కాదా అన్న విషయం. మొదటి పేపర్, శ్రేష్టమైన వ్యక్తిత్వము. వ్యక్తిత్వ వికాసమునకు సంబంధించిన ప్రతి అంశమును ఈ పేపర్ క్రింద ప్రస్తావించవచ్చు. ఒక మనిషి యొక్క కట్టు, బొట్టు, జుట్టు, వేష, భాష, స్థితి, గతి, రీతి, నీతి, ఇలా వ్యక్తికి సంబంధించిన దేనిలో అయినా
ఆదర్శం నిరూపించినప్పుడు మొదటి పేపర్లో మనము ఉత్తీర్ణత సాధించినట్లు. పరిపూర్ణమైన వ్యక్తి కావాలంటే ఎవరైనా సరే మొదటి పేపర్లో పాస్ అవ్వాలి. అప్పుడే మిగతా పేపర్ల విషయంలో విజయం సాధించగలరు. అర్థం కాలేదా? నేను ఒక కథ చెప్తాను, వినండి. ఇంటికి అతిథులు వస్తున్నారని అమ్మ ఎంతో ప్రేమతో పాయసం చేయాలని ఉపక్రమించింది అనుకుందాము. తనకు చాలా ఇష్టమైన వంటకము, బాగా చేయగలిగింది, దానికి సంబంధించిన అన్ని దినుసులు రెడీ చేసుకున్నది. ఎందుకో మరి పాయసం మాత్రం చెడిపోయింది. ఎంత ఆలోచించినా ఏమైందో అర్థం కాలేదు ఆవిడకు. మీరు కూడా ఇవన్నీ విన్నారు కదా, మరి చెప్పండి, ఎందుకు పాయసం చెడిపోయిందంటారు? చాలా ఆలోచనలు మీ బుర్రలో తిరుగుతుంటాయి కదా. అవేవీ కాదు. అన్నీ సరిగ్గా ఉన్నా పాయసం చేసిన పాత్ర శుభ్రం లేకపోవడం వలన ఎంతో ప్రేమగా వండిన పాయసం కాస్త పాయిజన్ గా మారిపోయింది. అంటే పాత్ర బాగలేకపోతే ఒక పాయసమే కాదు, పప్పు, సాంబార్, రసం ఇలా ఏమి చేసినా పాడైపోతుంది. భాండశుద్ధి లేని పాకమేలా అన్నారు. ఇప్పుడు చెప్పిన దానికి ఆదర్శ వ్యక్తి పేపర్కు ఏమిటి లింక్? అర్థమైందా? తప్పక అవ్వాలి. కారణం మీరు చాలా చురుకైన పిల్లలు కదా. పాయసం వండి వడ్డించడానికి పాత్ర ఎంత అవసరమో జీవితాన్ని తీర్చిదిద్దుకోవడానికి వ్యక్తి అనే పాత్ర అంత అవసరం. అంటే మీరు వ్యక్తిగా బాగా లేకపోతే ఇక జీవితంలో మీరేమి చేసినా ఫలితం ఉండదు. అందుకే కాబోలు ఇప్పుడు మార్కెట్లో దొరికే ఏ వ్యక్తిత్వ వికాస పుస్తకం చూసినా, ఏ నిపుణుడి మాటలు విన్నా ఈ మొదటి పేపర్లోని అంశాలు చాలా ప్రధానంగా ప్రస్తావిస్తుంటారు. నిజానికి ఇవన్నీ కూడా మనము ఆచరిస్తే కేవలం 100కి 20 మార్కులు మాత్రమే వస్తాయని గుర్తించాలి. పిల్లలు, చాలా మందికి మొదటి పేపర్లోనే కష్టమంతా ఉంటుంది. ఇక్కడ చర్చించిన విలువలను మనము జీవిత రీతిగా మలుచుకుంటే ఇక మనకు తిరుగులేదు. వ్యక్తిగత అలవాట్లు బాగుండాలి, శుచి శుభ్రత ఉండాలి, వ్యక్తిత్వ వికాసము, వ్యక్తిశీల నిర్మాణం ఉండాలి, జీవన విధానము, ఇలా వ్యక్తికి సంబంధించిన ప్రతిదీ ఆదర్శంగా ఉండేలా చూసుకోవాలి. మీ గురించి మీరు ఆలోచించడం మొదలు పెట్టండి. మీకు మీరే రాజు, మీరే మంత్రి. నిర్ణయం మీదే, నియమం మీదే. రెండవ పేపర్ శ్రేష్టమైన కుటుంబము. కేవలం మీరొక్కరే బాగుంటే సరిపోతుందా? మీతో పాటు ఇంకా ఎవరు బాగుండాలంటారు? ఇదే ప్రశ్న చాలా మందిని అడిగాను. 100కి 90 మంది పిల్లలు అమ్మా నాన్న మరియు ఇంట్లో వాళ్ళు అని చెప్పారు. కానీ నిజానికి నేను వెంటనే అడుగుతుంటాను సమావేశాలలో, పిల్లలు మీ అమ్మా నాన్నలు ఎప్పుడు బాగుంటారు అని. వెంటనే పిల్లలు మేము బాగున్నప్పుడు అని ముక్తకంఠంతో చెప్తారు. అప్పుడు నేను అసలు మీరు బాగుండటం అంటే ఏమిటి చెప్తారా? ఆరోగ్యంగా ఉండటం, బాగా చదువుకోవటం, మంచి అలవాట్లతో ఉండటం, తల్లిదండ్రులు చెప్పిన మాట వినడం, ఇంట్లో వాళ్లకు ఇబ్బందులు పెట్టకుండా ఉండటం, చేతనైన సాయం చేయటం, ఇలా చెప్తుంటారు. అప్పుడు నేను నిజాయితీగా చెప్పండి పిల్లలు, మరి మీలో ఎంతమంది ఇవన్నీ చేస్తున్నారు? చేతులెత్తండి అంటే 100కి 10 మంది కూడా చేతులు ధైర్యంగా ఎత్తరు. మీరైనా అంతేగా. అసలు ఆదర్శ కుటుంబం అంటే ఇంట్లో వారందరూ ఒకే మాట మీద ఉండాలి, తల్లిదండ్రులను గౌరవించాలి, ప్రేమించాలి. అందుకే చెప్పారు, ఏ హౌస్ ఈజ్ మేడ్ బై బ్రిక్స్ వెరాజ్ హోమ్ ఈజ్ బిల్ట్ బై వాల్యూస్ అని. అటువంటి వాతావరణం మీరు సాధించగలిగినప్పుడు రెండవ పేపర్లో విజయం సాధించినట్లు. అసలు వ్యక్తిగా అద్భుతమైన ప్రతిభ చూపించే వ్యక్తి ఇంట్లో ముభావంగా ఉంటే ఎలా ఉంటుంది? తల్లిదండ్రులకు సాయం చేయకపోతే ఎలా ఉంటుంది? భార్యా పిల్లల్ని సరిగ్గా చూసుకోలేకపోతే ఎలా ఉంటుంది? అప్పుడు మొదటి పేపర్లో విజయం సాధించినట్లా? చెప్పండి. పాత్ర బాగున్నట్లా? అక్కడ మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్లు అని తెలుసుకోండి. మొదటి పేపర్లో వ్యక్తిగా పాస్ అయిన వాడు ఇక ఒక కొడుకులా, తమ్ముడిలా, అన్నలా, భర్తలా, తండ్రిలా, తాతలా, ఇలా ఏ పాత్రలోనైనా సరే ఆదర్శముగా నిరూపిస్తాడు. అంతేకాదు, వాడు రేపు డాక్టర్ అయినా, యాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, క్లర్క్ అయినా, కలెక్టర్ అయినా, ఏమైనా కానివ్వండి,
వాడి వలన కుటుంబానికి, సమాజానికి, దేశానికి ఎంతైనా ఉపయోగం ఉంటుంది. కుటుంబాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు చెప్పండి? FAMILY, ఫ్యామిలీ. దాని అర్థం ఏమిటంటారు తెలుసా? ఫాదర్ అండ్ మదర్, ఐ లవ్ యూ. ఇంతటి ఆదర్శాన్ని మీరు నిరూపించారు అంటే మీరు 2వ పేపర్లో పాస్ అయినట్లే. 3వ పేపర్ శ్రేష్టమైన చదువు, ఉద్యోగము. ఇప్పుడు మీరందరూ 1 మరియు 2వ పేపర్లో విజయం సాధించారు అనుకుందాము. అంటే మనకు 100కి 40 మార్కులు ఉన్నాయి. నువ్వు, నీ కుటుంబము బాగుంది అనుకుంటే ఇంకా ఎవరు బాగుండాలి? ఇదే ప్రశ్న ఎన్నో చోట్ల అడిగినప్పుడు నాకు చెప్పిన సమాధానాలు ఎన్నో ఉన్నాయి. కానీ అందులో చదువు సంధ్య లేక ఉద్యోగము సద్యోగము అన్నవి ఎప్పుడూ వినలేదు. ఈ కారణం చేతనే మనము, మన దేశము ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశాల పట్టికలోనే ఉంది. పిల్లలు, మీరు బాగున్నారు, మీ కుటుంబం బాగుంటే చాలా. మీ జీవనాధారమైన చదువు లేక ఉద్యోగం అద్భుతంగా ఉండద్దా? అయ్యో కరెక్టే కదా అని నాలుక ఖర్చుకునే పిల్లలను నేను చూస్తూనే ఉంటాను. ఈరోజు మీరు పిల్లలు కాబట్టి నేను చదువులో అద్భుతాలు సాధించాలి అని చెప్తున్నాను. కానీ రేపు పెద్దయిన తరువాత జీవితంలో భాగమయ్యేది మనము చేసే వృత్తి, వ్యాపారం, ఉద్యోగమే కదా. అందుకే పరిపూర్ణ వ్యక్తిలా మనం మారాలంటే మన వ్యాపకాలు కూడా ఆదర్శంగా ఉండాలి. ఒకసారి మేము యుక్త వయసులో ఉన్నప్పుడు శ్రీ సత్యసాయి బాబా వారి సమక్షంలో మాట్లాడే సమయంలో స్వామివారు ఉన్నట్లుండి ఒక ప్రశ్న వేశారు. బంగారు, మీరంతా ఎలా పనిచేస్తున్నారు అని. స్వామి, ప్రేమగా చేస్తున్నాను. నేను నిజాయితీగా పనిచేస్తున్నాను. నాకు వచ్చిన జీతానికి సరిపడా పనిచేస్తున్నాను. ఇలా సమాధానాలు చెప్పాము. అప్పుడు స్వామివారు ఇలా చెప్పారు. నాయనా, 10 రూపాయల జీతానికి సరిపడా 10 రూపాయల పని చేస్తే కూలివాడు అంటారు. కనీసం అలా చేసినా బాగుంటుంది. కానీ చాలా మంది 10 రూపాయలు తీసుకుని 8 రూపాయల పని చేస్తున్నారు. అది 2 రూపాయలు దొంగతనం చేయడమే. నిజమైన ఆదర్శం ఏమిటో తెలుసా? మీకు ఎవరైనా 10 రూపాయల పని అప్పజెప్తే మీరు చాతుర్యంతో కనీసం 2 రూపాయలు విలువ, వాల్యూ ఎడిషన్ దానికి చేర్చి అందించినప్పుడు మీరే పని ఇచ్చిన వాడికి లాభం చేకూర్చినట్లు. అప్పుడిక మీదే పైచేయిగా ఉంటుంది. అప్పుడు పనియే పూజగా మారిపోయి యజమానికి మాత్రమే కాదు, దేశానికే అది భాగ్యం అవుతుంది. పిల్లలు, ఇది కేవలం వృత్తి, వ్యాపార వ్యవహారాలకు మాత్రమే కాదు. ఇప్పుడు మీరు విద్యార్థులు కాబట్టి చదువుకు ముడిపెట్టుకోవాలి. అప్పుడు మీకు చదువుతో పాటు సంస్కారం కూడా వంట పడుతుంది. నేను చాలా సంస్థలలో ఉద్యోగులను చూస్తుంటాను. చాలా అరుదుగా అంకిత భావంతో పనిచేసే వాళ్లను చూస్తాను. అలాంటి వాళ్లను యాజమాన్యం కూడా ఎన్నటికీ వదులుకోదు. నేను సుమారు 30 సంవత్సరాల నుండి ఒక 10 సంస్థలలో పనిచేశాను. ఎక్కడా చెడ్డ పేరు తెచ్చుకోలేదు. ఆ సంస్థలలో పని మానేసినా సరే అక్కడి యజమానులతో ఇప్పటికీ సత్సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు 1990లో నేను పనిచేసిన వాళ్ళు కొంతమంది కాలం చేశారు. కానీ వాళ్ళ కుటుంబములతో కూడా ఇప్పటికీ స్నేహంతోనే ఉంటున్నాను. నేను ఎక్కడ పని చేసినా బాబాగారు చెప్పిన ఈ సూత్రాన్ని పాటిస్తూనే ఉన్నాను. ఎవరైనా ఎక్కడైనా పనికి రాజీనామా పెడితే వెంటనే వీడ్కోలు సభ పెట్టి సాగనంపితే మీరు పని చేయనట్లే. రాజీనామా పెట్టిన మరుక్షణం యజమాని స్వయంగా మిమ్మల్ని పిలిచి మాట్లాడి మీరు ఉండాలి, మీ సేవలు సంస్థకు ఉపయోగము అని నిజాయితీగా చెప్తే మీరు 3వ పేపర్లో విజయం సాధించినట్లే. 4వ పేపర్ అద్భుత సమాజం. నేను బాగున్నాను, నా కుటుంబం బాగుంది, నా ఉద్యోగం సూపర్గా ఉంది, ఇంకేం కావాలి అంటే నాకు చాలా చోట్ల సమాధానం దొరికింది. అదే సామాజిక దృక్పథం. వర్తమాన కాలంలో పిల్లలు, పెద్దలు అందరికీ కూడా ఏదో కొంత సేవ చేయాలన్న దృక్పథం ఉంది. కానీ అది ఫ్యాషన్గా కాకుండా ప్యాషన్గా చేస్తే జీవితం ధన్యమవుతుంది. ఏ కాలం తీసుకున్నా, ఏ నాగరికత తీసుకున్నా, ఏ మతము తీసుకున్నా, ఏ రాజ్యం తీసుకున్నా
అన్ని చోట్ల మనకు కామన్గా కనిపించేది, వినిపించేది సామాజిక దృక్పథం, సేవ. అనాది కాలం నుండి ఉన్నంతలో పక్కవాడికి సేవ చేయాలన్న ఆలోచన ఉంది. పిల్లలు, మీరు కూడా సామాజిక దృక్పథంతో నిస్వార్థంగా సేవ చేస్తారా అని అడిగినప్పుడు 100కి 90 మంది సమావేశాలలో అయ్యా, మేము పిల్లలం, ఇప్పుడు మేమేమి సేవ చేయగలం అని అడుగుతారు. నేను నవ్వుతూ చెప్తుంటాను, సేవ చేయడానికి కావలసింది సంకల్పం కానీ డబ్బులు కావు. మీరు చేసే సాయం కేవలం డబ్బుతోనే కాదు, ఇంకా ఎన్నో విధాలుగా చేయొచ్చు. శ్రమదానం చేయొచ్చు, ఎన్సీసీలో చేరొచ్చు, స్కౌట్స్ అండ్ గైడ్స్లో ఉండొచ్చు, స్వచ్ఛంద సంస్థల్లో పని చేయొచ్చు, ముసలివారికి సాయం చేయొచ్చు, ఇంట్లో ఇచ్చే పాకెట్ మనీని పొదుపు చేసి అవసరంలో ఉన్న వారికి సాయం చేయవచ్చు, చివరకు రక్తదానం చేయొచ్చు, చచ్చిన తర్వాత బ్రతికే అవకాశం ఉన్న అవయవదానం చేయొచ్చు. ఆలోచించండి, ఇంకా చాలా చాలా ఉంటాయి డబ్బుతో ముడిపడని విషయాలు. మొక్కై వంగనిది మానే వంగున అంటారు కదా. చిన్నప్పటి నుండి లేని సేవాగుణం పెద్దయిన తర్వాత ఎలా వస్తుంది చెప్పండి? ఇక పెద్దలు తమ దగ్గరున్న వనరులతో కనీసం 10% అయినా సేవ కోసం వినియోగించాలి. అట్టి దృక్పథం కేవలం వ్యక్తికి, కుటుంబానికి, సమాజానికే కాక దేశమునకు కూడా సౌభాగ్యం చేకూరుస్తుంది. అప్పుడిక మీరు 4వ పేపర్లో కూడా విజయం సాధించినట్లే. సమాజం అంటే కేవలం మనుషులు మాత్రమే కాదు సుమా, సర్వ ప్రాణులు, పంచభూతాలు, పర్యావరణం, ప్రకృతి, ఇలా సృష్టిలో ప్రతి అంశమును మనము సమాజంగానే లెక్క వేయాలి. 5వ పేపర్. పిల్లలు, ఇక జీవితంలో ఏమి కావాలంటారు? అన్ని అంశాలు స్పృశించాము కదా. అయినా 100కి 80 మార్కులే వస్తున్నాయి. ఏది మనలో చేరితే మనము పరిపూర్ణము అవుతాము? ఇప్పటిదాకా మనము చదివిన పేపర్లు అన్నీ కేవలం పప్పుతో సమానం. మిగతా 20% తెలుసుకున్నప్పుడే అది ఉప్పుగా మారి పప్పుతో కలిసి పసందైన వంటకంగా మారుతుంది. ఏమై ఉంటుంది ఈ 5వ పేపర్? 100కి 5% మంది కూడా ఎక్కడా చెప్పలేకపోయారు. ఎన్నో లక్షల మందిని ఈ ప్రశ్న వేసి ఉంటాను, నగదు బహుమతి కూడా ప్రకటించి ఉంటాను. కానీ చాలా అరుదుగా నా ప్రశ్నకు సమాధానం వచ్చేది. మీరు చెప్పగలరా? ఆలోచించండి. 5వ పేపర్ టైటిల్ పరిపూర్ణమైన వ్యక్తి కావాలంటే తప్పక మనము చేర్చుకోవలసింది, కూర్చుకోవలసింది, నేర్చుకోవలసింది ఏమిటో తెలుసా? ఆధ్యాత్మికత. నువ్వు ఏ మతస్థుడవైనా కావచ్చు, కానీ ఆధ్యాత్మికత భావనతో, విలువలను నీ జీవితంతో ముడివేసుకొని వసుదైక కుటుంబం, సమస్తాలోక సుఖినో భవంతు, అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు, ఇలాంటి భావనలతో బ్రతుకు పండించుకుంటే ఇక మన జీవితం సార్థకం అయినట్లే. ధర్మాధర్మముల విచక్షణ, పాపపుణ్య విచక్షణ కలిగి బాల్యము నుంచే దైవభక్తితో, ధర్మనిష్టతో, కర్తవ్య దీక్షతో, భగవదర్పణ బుద్ధితో పనిచేయటం అలవడాలి. ఏ మతమైతే ఏమిటి, మానవత్వంతో దైవత్వమునకు దగ్గరగా ప్రయాణం చేస్తూ మంచి మనిషిగా జీవించు. అప్పుడిక చచ్చిన తర్వాత కూడా నువ్వు బ్రతకడం తథ్యం.